విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికి నమస్కారం అండి. మీకు ఆన్గోయింగ్ ఇష్యూస్ మీకు తెలిసిందే. నేను చాలా రోజులుగా క్వైట్గా నా పనులు చేసుకుంటున్నాను. నా సినిమా పనుల మీద, మా ప్రమోషన్స్ కానీ, మా ఏపీలో కూడా వివిధ పనులు చేస్తున్నాను నేను, నా వైఫ్. సో 1వ తారీఖు 2వ తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు అండి. ఫస్ట్ బర్త్డే. మేము వీళ్ళ సైడ్ నుంచి ఏం కోరట్లేదు, ఏది అడగట్లేదు. ఫస్ట్ నుంచి ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. కావాలన్నీ ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు. సో పాత విషయాలు పక్కన పెడితే మార్చ్ 27th మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా. మార్చ్ 27th నేను పాడి షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను, 100కి డైల్ చేశాను. ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట. సార్, నేను నా భార్య పిల్లలు ఉన్నాం, ఇక్కడ వద్దున అటాక్ అవుతుంది, మాకు టాక్స్ వస్తున్నాయి, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని 100 చేయడం జరిగింది. ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు. నేను మేమెందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు. నేను షూటింగ్ వెళ్ళడం జరిగింది, నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఏప్రిల్ 1న నేను ఇక్కడ ఏప్రిల్ 2కి మేము బర్త్డే చేసుకుందామని మేము మా వరకే చేసుకుందాము, ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు, ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న భావంతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అన్న టైంలో 1వ తారీఖు పొద్దున 1వ తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు, జైపూర్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్ఏక్ అని మేము 4 టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తున్నాం అని. నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను, నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమన్నమా, నాకు అక్కడ లేను. నేను నా వైఫ్, నా భార్య కూతురు బర్త్డే సందర్భంగా మేము ప్రియాంపు ఇచ్చేస్తాం, మాకు మీ ఆస్తి లేదు. ఇది ఆస్తి గొడవే కాదు, మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న, మీది ఆస్తి వద్దు, కానీ పిల్లల భవిష్యత్తుకు మీకు సంబంధం లేదు. అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు, వాళ్ళు నమ్ముకొని వచ్చారు, అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది. ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నాడు నాతో. సార్ అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు, ఆయన పర్మిషన్స్ మీకు ఇవ్వబోతున్నాను. అండ్ 1వ తారీఖున పొద్దున నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను, వీళ్ళకి ఆల్రెడీ పంపించాను. ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను, కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు. ఇవన్నీ ప్రూఫ్ సిఏ దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను. అయినా కూడా ఈరోజు పడలేదు. ఓకే సార్ కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు. ఆ రోజు పొద్దున్న నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి లోపల, 3 పెట్స్ ఉన్నాయి. నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం, నేను ఊరు దాటిన వెంటనే జైపూర్కి పాపనెత్తుకొని, వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున ఏప్రిల్ 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లోనే సీసీటీవీలు, వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం ముందు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. వాళ్ళకి సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. నంబర్ 1, కమిషనర్ గారు బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు, మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు. జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి, మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి, వాటర్ పంపుల ఇంటికి కట్ చేయడం, పగలు కొట్టడం నుంచి, కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి, ప్రతి ఒక్కటి ఈ మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమానండి, నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. ఒక్క ప్రూఫ్ చూడు, పోనీ నేను ఆశ్చర్యనట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం. ఏప్రిల్ 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు, ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు, 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్ లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. నేను 100కి చేశా, పోలీసుకి చేశా, సార్ కమిషనర్ గారికి చేశా, డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్. సార్ ఇలా అయ్యింది, పెట్స్ ఉన్నాయి, అన్ని పగలు కొడుతున్నారు, మా వస్తువులన్నీ లోపల, నా రూమ్ వస్తువులన్నీ పగలు కొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి,
ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు. నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ షోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలే. మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ కర్చీఫ్లు కట్టుకొని రౌడీ షీటర్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. ఇవన్నీ గురువారెడ్డి గారికి, అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఐ గారు చాలా ఫీల్ అవుతున్నారు, కానీ యాక్షన్ తీసుకోలేదు. నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు అన్నారంటే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు. వచ్చేసారు సెక్యూరిటీ ఏమేస్తంటే, నేను వెళ్ళి అడిగాను, వాళ్ళు ఎవరు లేరంటున్నారు మనోజ్ గారు అన్నారు. సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత 5 ఎకరాలు అక్కడ ఉండే 3 acres ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్, మీరు వెతికారంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు. అక్కడ లేరు మనోజ్ గారు, నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నారు. ఇది పొద్దునైంది. సాయంత్రం 3 గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డ్ని కారులో వేసుకొని వాళ్ళతో బెదిరించి వాక్కుమూలన తీసుకొని సిఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ఇప్పుడు పొద్దున అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరన్నారు. ఇప్పుడు తిరిగి అప్పచెప్పారు, సార్ మీకే ఇది చేశారు కదా, మీరే నాకు అఫీషియల్ గా చెప్పినారు, కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు. పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీలు సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు. ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి, నేను నాకు రైట్ లేదు అంటున్నాడు. పోనీ నేను జైపూర్ నుంచి ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను, సార్ ఇలా జరుగుతుంది, గివ్ ప్రొటెక్షన్, కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి యాజ్ సింపుల్గా నేను పెట్టాను. దానికి కలెక్టరేట్కి పెట్టాను, అందరికీ పెట్టాను. పెడితే నో రిప్లై. దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను, నో రిప్లై. ఇవంతా చల్లవు అని చెప్పి సిఐ గారు చెప్పారు. కొన్ని కంప్లైంట్ వచ్చింది కదా సార్, యాక్షన్ తీసుకుంటే లేదు. సరే నేను ఊరి నుంచి వచ్చాను, ఊరి నుంచి వచ్చింది ఇమీడియట్ గా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి. ఈ గ్యాప్లో ఏమైంది, అదే రోజు 1వ తారీఖు బార్జిన్ అయ్యారా, నేను జైపూర్కి వెళ్ళానా, అదే రోజు నైట్ విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కార్ ఉంటుంది, ఎక్కువ కారులో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కార్ని దొంగ కీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి. అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకింత నేను కేవలం నా భైరవం, నా కన్నప్ప మీదకి నా భైరవం వదులుతాను, ఇది కాదు మనం పోట్లాడాలంటే ఎండి తరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదాం అని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా. ఇంకంతే భైరవం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నారు. ఇమీడియట్ గా డైవర్షన్. ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో. విష్ణు నాకంటే 4 సంవత్సరాలు పెద్దవాడు, అతని 4 పిల్లలు ఉన్నారు. వచ్చి మాట్లాడడం తెలియదా, కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను. పెద్దల్ని కూర్చొని పెట్టి మాట్లాడుతున్నా, మాట్లాడలేరా? ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ వచ్చిందండి. ఇది బాగా వినండి సార్. హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డర్, నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగేంత వరకు మేము ఇక్కడ ఉండొచ్చు, ఇద్దరు నేను ఎవరు ఉండకూడదని చెప్పాల. కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు, నేను అమ్మ నా వచ్చి ఉండొచ్చు, నేను ఏం చేయట్లేదు ఇదిగోండి అనేసి నా ఫైలు అప్పచెప్పాను నేను వాళ్ళకి. నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు, నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ₹1 ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి. ఈ రోజు వరకు ఈ మనోజ్ ₹1 తీసుకోలేదు నా కుటుంబం నుంచి, ₹1 తీసుకోలేదు ఏ సినిమాకి. నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్ లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేసాడు. విష్ణు కంపెనీలో 25 films లో నువ్వు చేయాలి, నువ్వు ఇప్పుడు ఆడగట్టు పేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా, నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు, ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్ గా కూర్చొని పెట్టి, లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది అని నిలబెడదాం హీరోగా, నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశానండి. ప్రతిదీ చేశాను, వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను, సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను, ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి. గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు, మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు. సో అది ఇతనికి ఉన్న ఇది. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, మేము ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు, వీక్లీ వన్స్ పోలీసు రావాలని. వీళ్ళు ఏం చేశారు, లోవర్ కోర్టుకి వెళ్ళి, అండ్ మాకు కేవెట్టేస్తున్నాం, మీకు అందరికీ తెలిసింది, లోవర్ కోర్టుకి వెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి కేవెట్ ఉందని అబద్ధాలు, కేవెట్ లేదని అబద్ధాలు చెప్పి జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు. కోర్టుని చీట్ చేశారు, కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు. ఆ స్టే కూడా నాకు రాలేదండి. నేను ఇంట్లో నుంచి బయలుదేరడం, ఇల్లంతా ధ్వంసం చేసేయడం, పోలీసులు చెప్పారు 1వ తారీఖు చెప్పా, 2వ తారీఖు చెప్పా, నాకు నోటీస్ వచ్చింది తెలియదు, ఏం తెలియదు, ఇంట్లో రాజ్యాంగం ధైర్యం అనుకుని సార్ ప్లీజ్ సార్ అంటున్నాను, వినట్లేదు.
మూడో రోజు నేను ఇక్కడికి వచ్చిన సార్ ఏం జరుగుతుందంటే మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నారు. ఆర్డర్ ఏంటి సార్, స్టే ఎందుకు వస్తుంది, కేవిట్ ఉంది సార్ హైకోర్టులో, ఆర్డర్లో వస్తుంది సార్ అన్నా. ఇదిగోండి అంటే మేము కనుక్కుని, మాకు ఎవరు పంపించలేదు, పోస్ట్ రాలేదు, ఏం రాలేదు, ఒకసారి కనుక్కోండి. సో ఆర్డర్ రాలేదు మాకు. ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది. 15th కేసారు. నేను లేదండి ఇది అర్జెంటు, మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ, వి వాంట్ టు ప్రూవ్ ఇట్ అని. నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది, వి ప్రూవ్డ్ ఇట్ రైట్. కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టుకి చెప్పారు. జడ్జి గారు చెప్పి మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వాళ్ళని కూడా ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తానని తీసేశారు. సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మా ఇంట్లో ఎవ్వరూ లేరు, మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్, పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది. ఈ అమ్మని ఆపేసి మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్ళాను. ఈ తల్లిని తీసుకెళ్ళిన తర్వాత తల్లి వీడియోలు తీస్తుంది. సిఐ వచ్చారు. సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం, సర్కు పోలీసు అందరూ నేను అడ్డుపడిపోయాను. నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి పెళ్ళు మిల్లు ఇంకో టీవీ ఇంకో నుంచి లాగేశారు. అని మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రెస్ అయినా కొడతారు, పోలీసులైనా వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు అర్థం కాలేదు. ఐఎమ్ రియలీ సారీ, నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. మా డ్యూటీ మేము చేస్తాం. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ సార్. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతాంటున్నాను, ఎందుకు ప్రెస్ని రానిట్లేదు? నేను ఒకటే అడిగాను సార్, హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేశాను సార్, మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, లోవర్ కోర్టుది చీటింగ్ చేశారు, కమిషనర్ గారు బాండు, ఈ 3 ఉన్నాయి, ఇవి చల్లవంటాడు. పోనీ రాసి ఉండంటే మీరు రాయకూడదు అంటారు. పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు. సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదానికి మీకు ఆర్డర్ కావాలంటాడు. మీరు ఇంటికి వెళ్ళేదానికి మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని? లేదు మీ నాన్న చెప్పాలి మాకు అన్నారు. సార్ అది కోర్టులో ఉంది సార్, మీరు ఎందుకు మా నాన్న మాట వింటున్నారు? మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏసీపీ గారు అంటున్నాను. లేదు సిఏ గారు ఏసీపీ గారు లేరు, మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు. సార్ ఇది ఎక్కడ సార్, ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు, మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, మేము చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను. 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్లు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని. మేము నా కాదు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నాను, కాలు పట్టుకుంటాను సార్ అన్నాను. నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేటు సందుల్లో. మీకు సార్ సింపుల్ అడుగుతున్నాను సార్, సీఎం రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, ప్రతి ఒక్కరిని, లీడర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, కోర్టుల్ని, కలెక్టరేట్ని, హ్యూమన్ రైట్స్ని, ఇది అన్యాయం అండి. కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు, గొడవ జరగలేదు, నా ఇంటికి వెళ్తుంటే నన్ను అలో చేయట్లేదు. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి సార్ నాకు, అంతే అడుగుతున్నాను. నాకు సిఏ గారు ఏసీబీ గారు నన్ను ఎందుకు ఈరోజు అలో చేయలేదని మాత్రం నాకు ఒక లెటర్ ఇస్తే నేను వెళ్ళి జడ్జికి పెట్టుకుంటాను సార్. హైకోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపిరంట, లోవర్ కోర్టులో ఇచ్చింది పంపిరంట, మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది, విష్ణుకి వర్తించిందంట. విష్ణుకి 25 మంది సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకోవచ్చు సార్, మేము ఎలా అడుగుతాం అంటున్నారు. ఆ వీడియోలన్నీ నా సెల్ ఫోన్లో ఉన్నాయి, నా సెల్ ఫోన్లో తీస్తుంటే వాళ్ళని వచ్చి లాక్కుంటున్నారు. ఇప్పుడు ఆస్తి గొడవలు కాదంటున్నారు మన జరుగు, అసలు ఏంది నా తల్లి మీద నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ రోజు నేను ఆస్తి అడగలేదు, నా భార్య కూడా ఆస్తి అడగలేదు, మా 2 పక్కల ఆస్తి గురించి మేము ఏ రోజు సంభాషణ తీయలేదు. మాకు దొంగ సిగ్నేచర్లు పెట్టారు, ఫ్రాజరీలు చేశారు, మేము ఫ్రాజరీ కేసులు కూడా వేయలేదు. మేము వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటాం. అర్థమైందండి? ఎందుకు అసలు గొడవ దేనికి అవుతుంది, కారణం ఏంటిది? ఇప్పుడు కుళ్ళు అండి, చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి, నా జుట్టు మనో జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే, సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని మాట ఇచ్చారు. అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు. క్యాంపస్ అడిగాను, చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను, ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను, పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను, లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను, ప్రూఫ్లు హ్యాండ్ ఓవర్ చేశాను, అన్నీ చేస్తున్నాను సార్. దయచేసి నన్ను ఎందుకు మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు, కోర్టు ఆర్డర్ నన్ను ఎందుకు అలో చేయట్లేదు అడగండి.